Hi everyone, this is Dr. Shashikant, Senior Consultant, Cosmetic and Plastic Surgeon. టమీ టక్ అనే సర్జరీ ఏంటి, ఎవరిలో చేస్తాము? అబ్డామినోప్లాస్టీ అని కూడా అంటారు దీన్ని జనరల్గా టమీ టక్ అంటే ఏమిటంటే చాలా వరకు ఫీమేల్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా శాతం చేయాల్సి వస్తుంది. ఇది జనరల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుందంటే అబ్డమెన్ అంతా చాలా లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయిపోయి లోపల కండలు కూడా లూజ్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ కూడా చాలా సార్లు ఏమవుతుందంటే చాలా వరకు అది మజిల్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి, ఆ టోన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే అది టోన్ ఇంప్రూవ్ కాకుండా స్కిన్ కూడా లూజ్గా ఉండిపోయి ప్లస్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కూడా అవుతారు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో ఆ స్కిన్ పానిక్యులస్ లాగా కింద వేలాడుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చాలా ఇబ్బందిగా కూడా వస్తుంటుంది. ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఒకసారి వేలాడే అబ్డమన్ వేలాడటం వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. సో ఇటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ కండిషన్స్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. దీనికి మనం జనరల్గా ఏం చేస్తామంటే టమీ టక్ అనే సర్జరీ చేస్తాం. టమీ టక్ అంటే అబ్డామినోప్లాస్టీ. దీనిలో ఏం చేస్తామంటే చర్మాన్ని పైకి లేపి ఆ లోపల ఏదైతే ఉంటుందో అదంతా మజిల్ అంతా రిపేర్ చేస్తాం. మజిల్ రిపేర్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాని కిందకి లాగి ఆ ఎక్సెస్ స్కిన్ కట్ చేసేస్తాం. సో ఎక్సెస్ స్కిన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత ఎక్సెస్ ఉంటుందంటే ఈ అంబులికస్ అంటే ఏదైతే మన బొడ్డు ఉంటుందో అది కూడా కిందకి వచ్చేస్తుంది దాంతోపాటు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనము ఆ బొడ్డుని ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసి నార్మల్ పొజిషన్లో ఉండేటట్టు కొత్త ప్లేస్లో అదే స్కిన్లో కొత్త ప్లేస్లో దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాం. సో అలా ఇన్సర్ట్ చేసి ఆ కింద ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో అంతా కట్ చేసేసి అది సూచర్ క్లోజ్ చేస్తాం అన్నమాట. ఏ విధంగా స్కార్ వస్తుంది అంటే అది కింద లోయర్ అబ్డమన్లో వచ్చేస్తుంది. ఆ హిప్ ఆ సైడ్ నుంచి ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు వస్తుంది. అండర్వేర్ లైన్ ఆర్ బికినీ లైన్ లో కవర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం స్కార్ కనపడకుండా మనము అబ్డమన్ ని రీషేప్ చేస్తాం. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే లైపోసెక్షన్ కూడా యాడ్ చేస్తాం. ఈ ఎస్పెషల్లీ సైడ్స్ ఫ్లాంక్స్ అంటారు దాన్ని, వాటిని మనము ఫ్లాంక్ ని కానీ వాట్ ఎవర్ ఈ ఒక్కొక్కసారి బాగా ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాట్ ని కూడా మనం లైపోసెక్షన్ ద్వారా ఫ్యాట్ తగ్గిస్తే ఆ స్కిన్ ఏప్రన్ ఏదైతే ఉంటుందో స్కిన్ బాగా కిందకి వచ్చి మనం మంచి షేప్ కూడా ఇవ్వగలం అనమాట. సో ఈ విధంగా మనము టమీ టక్ సర్జరీ చేస్తుంటాం. జనరల్ గా దీని కాస్ట్ ఎట్లా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ టమీ టక్. ఈ టమీ టక్ లో ఒక్కొక్కసారి మినీ అబ్డామినోప్లాస్టీ అంటారు. మినీ అబ్డామినోప్లాస్టీ అంటే ఓన్లీ బొడ్డు కింద భాగం మాత్రమే స్కిన్ ఎక్సెస్ ఉంటుంది. సో అంత కొంత స్కిన్ ఎక్సెస్ చేస్తే సరిపోతుంది. బొడ్డు పొజిషన్ మారకుండా అంతవరకే తీస్తాం. దీన్ని మినీ అబ్డామినోప్లాస్టీ అంటారు. సో అది ఇంకొక రెస్ట్ ఆఫ్ ద అబ్డామినోప్లాస్టీ మొత్తం పైనుంచి కింద దాకా కరెక్ట్ చేసేదాన్ని రెగ్యులర్ అబ్డామినోప్లాస్టీ అంటారు. సో ఈ వేరియేషన్ ఏదైతే మనం మినీ దగ్గర నుంచి రెగ్యులర్ అబ్డామినోప్లాస్టీ ఒకసారి సర్కంఫరెన్షియల్ బాడీ లిఫ్ట్ అంటాం. అంటే ఏమవుతుంది, ముందు వెనక సైడ్ కూడా మనం కరెక్ట్ చేస్తాం. అంటే ముందు సైడ్ కరెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ మళ్ళీ బోర్లో పడుకోబెట్టి మళ్ళీ ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ కూడా ఎక్సర్సైజ్ చేస్తాం వెనక. అది కూడా బటక్స్ కి పైన ఒక లైన్ వస్తుంది. సో దీన్ని సర్కంఫరెన్షియల్ బాడీ లిఫ్ట్ అంటారు. సో ఈ విధంగా జనరల్ గా మనము మినీ అబ్డామినోప్లాస్టీ నుంచి సర్కంఫరెన్షియల్ బాడీ లిఫ్ట్ వరకు సివియారిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. 1.5 to 2 lakhs నుంచి 4, 5, 6 lakhs దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా రేంజ్ వేరియేషన్ బట్టి కాస్ట్ ఉంటుంది.